వీడియోస్ అయితే వ్యూస్ వెళ్తున్నాయి, కానీ సబ్స్క్రైబర్స్ అయితే రావట్లేదు. ప్లీజ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నిన్న ఎపిసోడ్ చూస్తే బిగ్ బాస్ బీ లైక్, ఇప్పుడు టీఆర్పీ ఎందుకు రాదో నేను చూస్తాను. అసలు బిగ్ బాస్ కుటుంబం అనే ఒక సీజన్ 9కి కుటుంబం అనే ఒక పేరు వచ్చింది కదా, అది ఇంకొన్ని రోజుల్లో మొత్తం టింగ్ 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 అసలు ఏమీ ఉండదు, బిగ్ బాస్ కుటుంబమే ఉండదు. అస్సలైన బిగ్ బాస్ ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్తో స్టార్ట్ అయింది. వచ్చిన ఒక్కరోజే ఈ 6 వైల్డ్ కార్డ్స్, అయ్యో రచ్చలేపుతున్నారుగా. అండ్ నేను చెప్పినట్టు ఆ 6 కంటెస్టెన్సీ మన పేజ్లో పెట్టిన 6 కంటెస్టెన్సీ బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. అసలు ఈయన ఎందుకు సార్ గౌరవ్ గుప్తా అసలు ఎందుకు వీళ్ళని తెలుగు రాని వాళ్ళని తీసుకొస్తారు? వాళ్ళు బిగ్ బాస్ హౌస్లోకి వచ్చేది ఎప్పుడు, గేమ్ మొదలు పెట్టేటప్పుడు ఎప్పుడు, తెలుగు నేర్చుకునేది ఎప్పుడు? అండ్ మాధురి వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ టిట్ ఫర్ టాట్ ఇస్తుంది అందరికీ అని తెలిసిన విషయమే. వచ్చి రాగానే మొదలుపెట్టింది. అసలు రాగానే శ్రీజతో గొడవ వేసుకుంది. థ్యాంక్ గాడ్ శ్రీజ వెళ్ళిపోయింది, లేకపోతే వేరే లెవెల్లో ఉండేది ఫైటింగ్. అయినా కళ్యాణ్తో గొడవ పెట్టుకుంది. అప్పుడే వచ్చిన ఒక్క రోజుకి కిచెన్ ఫైట్ స్టార్ట్ అయింది. అండ్ నాకు ఆయిషా మాటలు కొంచెం ఫన్నీగా అనిపిస్తున్నాయి, కొంచెం సందడిగా ఉంది, ఎంటర్టైన్ చేస్తుంది. రీతుకి బాగా ఇచ్చేస్తుంది, రీతుకి డెమోన్కి బాగా పంచలేస్తుంది. అండ్ నిన్న జరిగిన ఎపిసోడ్లో అయితే రమ్య, మోక్ష, కళ్యాణ్ గురించి మాట్లాడడం నాకు అసలు ఏమాత్రం నచ్చలేదు. నువ్వు లోపలికి వచ్చి చూసావా? బయట నుంచి చూసి అమ్మాయిలు చుట్టే తిరుగుతాడు, అమ్మాయిలు అంటే పిచ్చి, అసలు ఈ స్టేట్మెంట్స్ ఎందుకు యూజ్ చేస్తావు? నువ్వు ఏ ప్లాట్ఫామ్ మీద ఉన్న సంగతి మర్చిపోయావు. అసలు ఈ స్టేట్మెంట్స్ ఎందుకు యూజ్ చేస్తావు నువ్వు? అది అసలు కరెక్టే కాదు. నువ్వు చూసావా అంటే తనుజ లీనియన్స్ ఇస్తుంది, అసలు అవసరం లేదు ఈ మాటలన్నీ. నువ్వు లోపలికి వెళ్ళిన తర్వాత నీకు ఆబ్వియస్లీ ఫ్రెండ్షిప్ అనేది ఫామ్ అవుతుంది. ఎవరెవరితో క్లోజ్గా ఉంటావో ఎవరితో క్లోజ్గా ఉండవో ఏం తెలియదు నీకు ఎందుకంటే అసలు బయట ప్రపంచం తెలియదు. అక్కడ ఉండే వాళ్ళే ఫ్రెండ్స్, అక్కడ ఉండే వాళ్ళే అన్నీ అని అనుకుంటారు, గేమ్స్ ఆడతారు, ఆబ్వియస్లీ కొన్ని రిలేషన్స్ అనేది ఏర్పడతాయి. నువ్వు దాన్ని ఏదో ఊహించేసుకొని అలా మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఎంతమంది నాతో ఉన్నారో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. 100% తను మాట్లాడింది అయితే తప్పు అని అనిపించింది. ఇంత పెద్ద ప్లాట్ఫామ్ మీద తను అలా మాట్లాడడం కరెక్టే కాదు. అండ్ మాధురి అయితే గట్టిగా ఇచ్చింది కళ్యాణ్ కూర్చోమని చెప్పిన, ఏం కూర్చుంటేనే మాట్లాడతావా అంటే కొంచెం వెట్టకారంగానే యూజ్ చేస్తుంది. అండ్ తను ఏడ్చింది కూడా. అసలు తను ఏడుస్తుందని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా? ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అమ్మో, వచ్చిన ఫస్ట్ రోజుకి అసలు ఏడ్చేస్తుంది. ఇంకా దివ్యకి ఫేక్ కార్డ్ ఇచ్చేశారు, సో దివ్య కూడా ఎమోషనల్ అయిపోయింది. ఇంకా ఇప్పుడే కదా స్టార్ట్ అయింది, అమ్మో నామినేషన్ ప్రాసెస్. కానీ ఈ వారం బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ఏంటంటే బాల్ ఆఫ్ ఫైర్. కంటెస్టెంట్లు ఒకరి పేర్లు చెప్పేటప్పుడు నామినేట్ అవుతున్న వారి ఫోటోని ఆ బాల్ పట్టుకొని ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళే వేస్తారు. ఫస్ట్ అయితే నిఖిల్ నాయర్ పట్టుకున్నారు. ఆ నిఖిల్ నాయర్ చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయితే అనిపించాడు. తను తీసుకెళ్ళి తనుజాకి ఇస్తాను అనమాట. నిఖిల్ నాయర్ అయితే గట్టి పోటీ చేస్తున్నాడు. అండ్ రమ్య మోక్ష ఓకే ఫిజికల్గా ట్రై చేస్తుంది, ఎంతవరకు ట్రై చేస్తుందో మనకి తెలియదు. మాధురి మాత్రం వెనకాల నిల్చొని పట్టుకోండి అని అంటుందనే కానీ తన బాల్ పట్టుకొని ఎవరికి ఇవ్వాలని లేదు. సో రాముకి ఇస్తుంది రమ్య మోక్ష ఆ బాల్ని తీసుకెళ్ళి. అసలు లాజిక్కే లేదు, వాళ్ళిద్దరికి కనెక్షనే లేదు. రాముకి ఇస్తుందని కూడా ఎక్స్పెక్ట్ చేయరు. రాము ఎవరిని నామినేట్ చేస్తారు? డెమోన్ భవన్ని, రీతుని నామినేట్ చేస్తారు. సో రమ్య రీతుని సేవ్ చేస్తుంది, డెమోన్ భవన్ని డేంజర్ జోన్లో చేస్తుంది, నామినేట్ చేస్తుంది. సో ఇదే నిన్నటి జరిగిన ఎపిసోడ్. కానీ పోకిరి లెవెల్ ట్విస్ట్లు, అబ్బా ఏమైనా ట్విస్ట్లు. అసలు ఎపిసోడ్స్ రాను చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అస్సలైన బిగ్ బాస్ సీజన్ 9 ఇప్పుడు వచ్చింది అని నా ఫీలింగ్. మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.